కృపా సమాధానములు మీకు కలుగునుగాక. నేటి దీవెన సందేశం కొరకైన లేఖన భాగము కీర్తనలు 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ప్రయోజనం ఏమి అని ప్రశ్నించే తరం రాబోతుంది అని లేఖనము మాట్లాడుతుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి వారి కుటుంబాలు వర్ధిల్లటము, వారి సంపాదన దీవించబడ్డము, వారి తరాలు ఆశీర్వదించబడ్డము ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ప్రభు మాటల యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను నా గొర్రెలకు నిత్య జీవం ఇస్తున్నానని, నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, వాటిని ఎవరు కూడా అపహరింపలేరని ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి ప్రభు మాట విన్నటువంటి వారికి నిత్య జీవపు ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రభు మన కుటుంబాలను అట్టి నిత్య జీవ ఆశీర్వాదాల కొరకై పరిపూర్ణమైన రక్షణ భాగ్యంతో నింపి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన మాటలు వినేవారిగాను, ఆయనను అనుసరించేవారిగాను, ఆయన సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలవారిగాను దీవించబడ్డానికి ఈరోజే తీర్మానపరుచుకుందాము. నిశ్చయముగా నీ సంపాదన దీవించబడుతుంది. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండే గొప్ప ఆశీర్వాదాన్ని, యెరూషలేము యొక్క క్షేమముగా దేవుని సన్నిధి యొక్క సంపన్నతను, ప్రసన్నతను చూసేటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన విశ్వాసంతో ఆయన వైపు చూద్దాము. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వకృపానిధి పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ వాక్య ధ్యానం విన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. వారి జీవితాలు మా ప్రభువా ధన్యకరంగా ఉండడానికి కృప చూపండి. దయగలిగిన మా తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. ఇంకా ఎంతమంది బిడ్డలైతే రక్షణ లేకుండా ఉన్నారు, వారందరూ కూడా ప్రభా సమాధానకరమైన స్థితి పొందడానికి, క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడిన అనుభవం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ కృపకు అప్పగించుకోవచ్చు. ఈ పరిచర్యను ముద్రించి దీవించండి. మీరు అక్కడ కొరకే సిద్ధపరచండి. యేసు ప్రభు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, హైదరాబాద్. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.